నేను అందుకే అన్న 27 11 ఈ హత్యలు లేకపోతే ఎవరు చేశారనేది మీరు మాట్లాడేదాన్ని 40 to 19 40 to 19 ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు, వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ఆ పేర్లు మీకు ఇస్తాను. అరక దున్నారు, బాంబులు చుట్టారు, గ్లౌస్ లాంటివి ఏమన్నా వేసుకొని గురజాల నియోజకవర్గంలో మర్డర్లు చేయిస్తారా? రెడ్డి మీరే చంపించారు, నా మీద ఆధారం చూపించాలి కదా. ఏమైంది అసలు? ఆ కేసు ఏమైంది? ఆరోపణలు చేసిన వాళ్ళు 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోతారు అంటే వైసీపీ వాళ్ళ ప్రాణాల. ఇది నాట్ పొలిటికల్ మర్డర్. సరే, 3 పార్టీలు కలిసిన తర్వాత మనం గెలిచిపోయాంలే అనే ఒక భావనలో టీడీపీ క్యాడర్ ఉండిపోయినట్టు మీ కాన్స్టిట్యూన్సీలో కాన్ఫిడెన్స్ రావటంలో తప్పులేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ రావటం. మిమ్మల్ని శాశ్వతంగా గుంటూరుకు పంపిస్తా, ఎరపతిలేని శ్రీనివాస్ కాదు మతిలేని శ్రీనివాస్ ఆయన ఏమన్నా పీకారా? 100 మంది జగన్మోహన్ రెడ్డి వచ్చి నా వెంటనే కూడా పీకలేరని చెప్పి ఏదో కొంతమంది పేర్లు రాసి మీరు బీరోలో పెట్టుకున్నారంట లిస్టు. ఒళ్ళు బలిసిన వాళ్ళు పెద్ద కూడా ఉంటారు దాంట్లో. జనాలు అంతమంది ఎదురుగా ఉన్నారు కాబట్టి మేము చూడని జనాలే 30 ఏళ్ళు ఎప్పుడన్నా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ప్రస్తుతం మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా తన కార్యక్రమాలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలు మేము వస్తే ఏం చేస్తాం అనడానికి, ఆ ప్రచారానికి సిద్ధంగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల నియోజకవర్గంలో ఉన్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. వారు మనతో ఉన్నారు, ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రత్యేకంగా ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా అభివృద్ధి ప్రాతిపదికగా ఎలక్షన్ జరుగుతుంది, కానీ గురజాల నియోజకవర్గంలో ఎందుకో ఎవరు ఎన్ని ఎక్కువ మర్డర్లు చేశారు అనే దాని మీద ఎలక్షన్ జరగబోతున్నట్టు ఇవే ప్రచారంలో ఎందుకు ఉన్నాయి? 2019 అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ కాసుమహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని చంపారు. 8 మంది పిల్లలు వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ గుంతల్లో పడి చిన్న పిల్లలు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు అనే పిల్లలు 8 మంది చనిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సపోజ్ 2014, 19 నేను అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడ ఫ్యాక్షన్ జరగల, ఒక వైసీపీ కార్యకర్త చనిపోవాల, ఎవరి మీద దాడులు జరగల. సో అంటే తెలుగుదేశం ఉన్నప్పుడు అభివృద్ధి చేశాను తప్పితే అరాజకాలు చేయలేదు. మీ హయాంలో కూడా 27 మంది చనిపోయారు, 27 మంది హత్య చేయబడ్డారని మహేష్ రెడ్డి పబ్లిక్గా చెప్తా ఉంటాడు. నా పేర్లు ఏమన్నా, నేను 11 పేర్లు ఫోటోలు ఇస్తాను, 27 మంది పేర్లు. నేను అందుకే అన్న 27 11 ఈ హత్యలు లేకపోతే ఎవరు చేశారనేది బేరీజ్ వేసుకుని ప్రజలు ఈసారి గెలిపిస్తారా, లేకపోతే అభివృద్ధి ఎవరు చేశారనేది గెలిపిస్తారా? మీరు మాట్లాడేదాన్ని నేను ఒప్పుకోవట్లేదు. ఓకే, 27 అనే దానికి ఆయన ఆధారాలు చూపించమని. ఇప్పుడు కాదు, 94 నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలని పూర్తిగా రూపుమాపింది నేను ప్రత్యర్థ పార్టీలకి వెళ్ళి మీరు ఎందుకు చంపుకుంటున్నారు, పల్నాడు అంటే అభివృద్ధి చెందాలి కానీ ఒకళ్ళు చంపుకునేది కాదు, పల్నాడు రక్తపు కూడు మనకొద్దు అని రాజు పెట్టింది నేను. 94 నుంచి 2004 దాకా ఏం జరగల. మళ్ళీ 2004 నుంచి కాంగ్రెస్ హయాంలో మళ్ళీ జరిగినాయి. 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఏం జరగలేదు, ఫ్యాక్షన్ జరగలేదు. ఉంటే చూపించమండి. ఇంకా మేము అధికారులు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని 3 చంపారు టీడీపీ వాళ్ళని. ఆ పేర్లు 40 to 19 ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు, వైసీపీ కార్యకర్తలు చనిపోలే. ఆ పేర్లు మీకు ఇస్తాను. కాసుమహేష్ రెడ్డి చెప్పానండి, బుకాయింపు. ఇక్కడ బ్రిటిష్ వాడు కనుక వ్యాపారం కోసం వచ్చి అధికారాన్ని చేపట్టినట్టు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే మా మధ్య మేము ఏ పార్టీ అయినా పల్నాడులో పుట్టిన వాళ్ళం, మాకేం వైషమ్యాలు ఎన్నికలంత వరకు మేము. అంటే ఇక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు గారి చేతులకి ఏమన్నా వేరే గ్లౌస్ లాంటివి ఏమన్నా వేసుకొని ఉంటారా? ఎరపతినేని శ్రీనివాసరావు గారు అరక దున్నారు, బాంబులు చుట్టారు, గ్లౌస్ లాంటివి ఏమన్నా వేసుకొని గురజాల నియోజకవర్గంలో మర్డర్లు చేయిస్తారా, లేకపోతే ఆయనే చేస్తారా రక్తపు మరకలు అంటకుండా? ఇది మహేష్ రెడ్డి ప్రతిసారి మొన్న జరిగిన కృష్ణారెడ్డి హత్య విషయంలో కూడా మీ మీదనే ఆరోపణలు చేస్తూ వచ్చారు.
మీరే చంపించారు అని. అంటే ఆ గ్లౌజ్ ఏమన్నా తీసేసారా? చేతులు ఇట్లా చూపించండి కెమెరాకి. నేను చంపించాలి అన్నప్పుడు నా మీద ఆధారం చూపించాలి కదా. అవును కదా. ఏమైంది అసలు ఆ కేసు ఏమైంది తర్వాత? ఏమైందో నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళని అడగాలి, నన్ను కదా అడగాలి. ఎందుకంటే చనిపోయింది వైసీపీ కార్యకర్త, ఆయనకు బారున్ రెస్టారెంట్లో పనిచేసే గుమస్తా. అవును. సో అది వ్యక్తిగతమైన గొడవలు, పార్టీకి సంబంధం లేదు. అంటే ఒకళ్ళు వ్యక్తి చనిపోతే ఆ మాచల్ ఎమ్మెల్యే, గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చేశాడు, దీనికి ఆయన ఉన్నాడు అన్నారే మీరు. మరి 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోతే దాని గురించి మీకు క్షేమం కొట్టదా? మీ ఎస్పీలకి డీజీపీలకి పట్టదా? అంటే వైసీపీ వాళ్ళ ప్రాణాల? అది కూడా మాకు సంబంధం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ మ్యాటర్, ఇట్స్ ఏ ప్రైవేట్ అఫెన్స్. సో మాకు సంబంధం లేదని మాకు అంటగట్టినప్పుడు ఈ ఎస్పీలు, ఈ డీజీపీలు మరి 11 మంది వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు మీరు? వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? 8 మంది చిన్నపిల్లలు చనిపోతే ఈ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వీళ్ళు అసలు కామన్గా మీటింగ్ పెట్టి గురజాల నియోజకవర్గంలో ఎంతమంది పిల్లలు ఎందుకు చనిపోయారని ఎప్పుడు రివ్యూ చేశారా? దీని ప్రభుత్వం అంటారా? ఏం లేదా మీ వైపు నుంచి ఏమైనా నిరసన చేసాం, ఎన్నో ప్రశ్నలు చెప్పాం. ఇంతమంది చనిపోయారు, మీరు ఒక ఎమ్మెల్యేగా నీ బాధ్యత కామన్ మీటింగ్ పెట్టమని చెప్పాం. ఆ మైనింగ్లో వచ్చిన డబ్బులు తీసుకొని పోవడం తప్పితే ఈ 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు జరగకుండా నష్ట నివారణ చర్యలు ఏమైనా చేపట్టాలని కూడా ఈ వ్యక్తి ఆలోచించారు. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ మీరు సారీ ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటి మన ఇంటర్వ్యూ ఓపెనింగే ఈ మర్డర్ల వ్యవహారం తీసుకొచ్చా. బేసిక్గా నేను ఏ ఇంటర్వ్యూలో తీసుకురాను, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి జనాలకు చెప్పే క్రమంలో ఆ విషయం తీసుకొచ్చాను. సో ఇక ఎలక్షన్లకి ఎంత మేరకు సిద్ధమయ్యారు? అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసుకున్నారా? ఎస్, ఈ రాష్ట్రాన్ని అలువుగాని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు కంపెనీలకు తయారు చేశారు రాష్ట్రాన్ని. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచాడు 5 సంవత్సరాలు. సో రాష్ట్రాన్ని అధగొద్దు పాలు చేశాడు, అవినీతిమయం చేశాడు, అప్రతిష్ట పాలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేని రాష్ట్రంగా తయారైందని ఈరోజు భారతదేశం మొత్తం చెప్పుకున్న పరిస్థితి, ప్రపంచ దేశాలు చెప్పుకున్న పరిస్థితి. కానీ అది గురజాల నియోజకవర్గంలో కూడా ఉందా ఆ చర్చ? అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల. ఒక గురజాల మా పక్కనే కదా అమరావతి, మా పల్నాడు పక్కనే రాష్ట్ర రాజధాని. అవును, దాన్ని కూడా లేకుండా చేస్తే ఇప్పుడు మా పల్నాడు పక్కన రాష్ట్ర రాజధాని అంటే మాకు గౌరవం కదా. డెఫినెట్గా. తర్వాత మేము రేపు ఈరోజు మేము ఉండొచ్చు, రేపు మా పిల్లలు ఉంటారు, తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం, వ్యక్తులుగా మాకు సంబంధించిన అంశం అనే కాదు ఇక్కడ. సో 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి. అది జగన్మోహన్ రెడ్డి సొంత ఎస్టేట్ కాదు, మా ఎస్టేట్ కాదు. సో ఏ ముఖ్యమంత్రి ఉన్నా రాష్ట్రానికి రాజధాని కావాలి. అటువంటి రాజధానిని చంపిన ఒక దుర్మార్గుడు 1000 ఎకరాలు భూములు ఇచ్చిన మహిళా రైతుల్ని కించపరుస్తూ అవమానకరమైన రీతిలో పోస్టులు పెట్టిన వైసీపీ పేటీఎం కుక్కలు వాటికి సమాధానం చెప్తాం భవిష్యత్తులో. ఇవన్నీ కూడా ప్రచార అస్త్రాలుగా మేము. కానీ 3 పార్టీలు కలిసిన తర్వాత మనం గెలిచిపోయాంలే అనే ఒక భావనలో టీడీపీ క్యాడర్ ఉండిపోయినట్టు మీ కాన్స్టిట్యున్సీలో కొంత కాన్ఫిడెన్స్ రావటంలో తప్పులేదు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ రావటం తప్పు. కానీ అదే కొంత కనబడుతుందట మీ కాన్స్టిట్యున్సీ. కనబడనియ్యను. ఓకే, చాలా డెప్త్కి వెళ్తాం, మా నాయకులు కార్యకర్తమైన బాధ్యతలు పెడతాం. అంటే ప్రజల్లో చర్చ ఉందా? మీరు ఇన్ని ఫెయిల్యూర్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో చర్చ ఉందా? ప్రజల్లో చర్చ ఉంది, రాష్ట్రంలో జరిగిన దురాగతాల మీద చర్చ ఉంది. ఇక్కడ కాసు మహేశ్వరి చేసిన హత్య రాజకీయాలు, దోపిడీలు, తర్వాత ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, తెలంగాణ మద్యం, ఒకటి కాదు పేకాట క్లబ్బులు, ఒకటి వెచ్చ గాలి నీరుని కూడా వదిలిపెట్టకుండా దోసేశారు. అవన్నీ ప్రజల్లో ఈరోజు చర్చ నడుస్తూ ఉంది. సార్ ఒక్కటి మాట్లాడుకుందాం మనం. సరే, రాష్ట్ర విభజనకు ముందు మీరు ఎమ్మెల్యేగా చేశారు, అది పక్కన పెడదాం. రాష్ట్ర విభజన తర్వాత మీరు ఎమ్మెల్యేగా చేశారు, మొట్టమొదటిసారి ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కాసు మహేష్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నటువంటిది 1600 కోట్లు పెట్టి నేను అభివృద్ధి చేశాను, తర్వాత 1950 కోట్లు పెట్టి వేరే రకంగా సంక్షేమ పథకాలు ఇవన్నీ తీసుకొచ్చానని చెప్తా ఉన్నారు. బైపాస్ పూర్తి చేశారని చెప్తున్నారు, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చానని చెప్తున్నారు. ఇంత ఆయన చెప్పుకుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ గురజాల నియోజకవర్గానికి ఎరపతినేని శ్రీనివాసరావు గారి హయాంలో ఏం చేసింది? ఇది చెప్పుకోవడంలో లేకపోతే చెప్పుకోవడానికి ఇంకా ఏమున్నాయి? 14-19 మధ్య మేము 3000 కోట్లతో అభివృద్ధి చేశాం. 3000 కోట్లు నువ్వు బైపాస్ అన్నావు, నేను లెక్కలు ఇస్తాను. కాసు మహేష్ రెడ్డి ఆయన గవర్నమెంట్ నుంచి ఏమిచ్చాడు డబ్బులు లెక్కలు ఇవ్వని. ఇప్పుడు నేను 30 కోట్లు
రైతాంగానికి నేను భూములు కోల్పోయిన వాళ్ళకి నేను ప్యాకేజ్ ఇచ్చాను. 75% నేను పూర్తి చేశాను బైపాస్. అవునా? 25% కూడా ఆయన పూర్తి చేయలే. ఇప్పుడు రైల్వే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కూడా కాంట్రాక్టర్ కట్టాడు. ఆయన ప్రభుత్వం నుంచి కట్టలే, కానీ నేను ప్రభుత్వం నుంచి రైతులకు డబ్బులు ఇప్పించాను. ఆయన అకౌంట్స్ ఇవ్వను. రాష్ట్ర ప్రభుత్వం ఈ బైపాస్ కోసం ₹1 ఖర్చు పెట్టిందా? పెడితే ఆ లెక్కలు మీకు ఇవ్వమని నేను సమాధానం చెబుతాను. ఊకదుంపలు ఉపన్యాసాలు 4 రోజులు చెప్పొచ్చు. అదేదో బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ ఆర్టిఫిషియల్ గా కుప్పంకి నీళ్ళు ఇచ్చినట్టు ఏదో చేశారంట కదా ఇక్కడ. చేశారు. అది కూడా భద్రత లేదు. అది కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉంది. కాకపోతే నేను పూర్తి చేశాననే దానికి 1 వే వాళ్ళకి సంబంధం లేకుండా వదిలేరు. అది కూడా అసంపూర్తిగానే ఉండిపోయింది. కానీ మెడికల్ కాలేజ్ అంటే ప్రజలందరికీ ఉపయోగపడేదే కదా. ఎవరిది తీసుకొచ్చారు కదా? ఎవరిది మెడికల్ కాలేజీ? నాందా? అది కేంద్ర ప్రభుత్వాన్ని. 2019 జనవరిలోనే రాయపాటి సాంబశివరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు వెనకబడ్డ ప్రాంతాల్లో దృష్టిలో పెట్టుకొని భారతదేశం మొత్తం మెడికల్ కాలేజీని శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో 80% నిధులు కేంద్ర ప్రభుత్వానికి, 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం 20% నిధుల్లో 1% నిధులు రిలీజ్ చేశారా? చేస్తే ఇప్పుడు అయిన పనులన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే. దాన్ని కూడా ఆ మెడికల్ కాలేజీని చూపించి రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చేశాడు. దాన్ని కూడా దాని చుట్టుపక్కల మీరు వెళ్ళండి. ఇప్పుడు దాంట్లో కనీసం ఒక్క గది పూర్తి చేశారా? ఆదరాబాదరగా దానికి ఒక పేరు పెట్టుకొని దాని మీద, ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోతున్నాం కదా, పేరు అని ఉండాలి కదా, అందుకని దానికి పేరు పెట్టి దాన్ని ఓపెనింగ్. ఇంటికి పోతున్నాం కదా, దానికి ఒక పేరు పెట్టుకోవాలి కదా అని మీరు అన్నారు. మిమ్మల్ని శాశ్వతంగా గుంటూరుకు పంపిస్తా, ఎరపతినేని శ్రీనివాస్ కాదు మతిలేని శ్రీనివాస్ ఆయన నేరుగా శాశ్వతంగా గుంటూరుకు పంపించి అదేదో రామకోటిని ఏదో కోటి రాసుకునేలాగా చేస్తా అంటున్నాను. రామకోటి రాపిస్తాడంటే నేను సీనికోటి రాపిస్తానని చెప్పే కదా, నన్నే రామకోటి రాపిస్తాడు ఆయన. అందుకని నన్ను మతిలేని శ్రీనివాసరావు అన్నా ఇంకోటి అన్నా నేను చెప్పేది కాసు మహేశ్వరి కోటే. హీఈస్ అన్ఫిట్ టు పాలిటిక్స్. ఒక రాజకీయాల్లో ఒక పనికిరాని వ్యక్తి. ఎందుకంటే మనసు లేని వ్యక్తి. నేను చాలాసార్లు చెప్పాను, నీకు ఒక అమ్మాయి ఉంది, నీకు ఒకే ఒక కూతురు, ఇంకెవరు నీకు లేరు. ఆ కూతురు వయసున్న పిల్లలు 8 మందిని చంపే హక్కు నీకు ఎవరు ఇచ్చారని అడిగాను. 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులు చంపే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? పని చేసిన కూలీ డబ్బులు అడిగినందుకు వడ్ర కార్మికులని కత్తులతో పొడిసి బయటికి లాగి చంపే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? మైనార్టీ బాలికలపై 4 అత్యాచారం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? తుమ్మల చెరువు సైదాన్ని అల్లాలని అరుస్తున్నా నడి బజార్లు కొట్టే వీడియోలు మీకు పంపిస్తాను, మీరు చూడండి. ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు? పిన్నిళ్ళు కానీ తురకపాలెం కానీ మారణ కాండ చేశారు. 80 సంవత్సరాల ముస్లిం మైనార్టీ వృద్ధ దంపతులపై అటెంప్ట్ మర్డర్ కేసు పెడతారా? బుద్ధి జ్ఞానం ఉన్న నా కొడుకులు ఎవరైనా పెడతారా? అటువంటి వయసు 80 ఏళ్ళ మేము పెడతారు, మీరు ఒప్పుకుంటారా? నేను చాలాసార్లు చెప్పాను, అది తీసేయండి అని చెప్పాను. అందుకే మాకు రాజకీయాలు చేయడం చేతగా కాదు. తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు నేను ఉపయోగించే పదం నీకు అబ్యూజివ్ లాంగ్వేజ్ అవ్వచ్చు, కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ ఉపయోగించాలి వీళ్ళ మీద. ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయిన లాంగ్వేజ్ కుక్కల మీద ఇంకా ఎక్కువ ఉపయోగించాలంటున్నా. నేను కంట్రోల్డ్గా ఉన్నాను. ఎందుకు? వారు రెచ్చగొట్టాడని మనం రెచ్చగొట్టకూడదు, సమయాన్ని పాటించాలి. కానీ మీరు ఇంత చెప్తున్నది కాసు బ్రహ్మానందరెడ్డి గారి, కాసు కృష్ణారెడ్డి గారి కొడుకు, కాసు బ్రహ్మానందరెడ్డి గారి మనవడు కాసు మహేష్ రెడ్డి గురించేనా? అంటే చరిత్ర ఉంది, ఎంత పొడుగు చరిత్ర. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంత ఫ్యాక్షనిజానికి ఒడిగట్టారా? అంటే నేను ఏమంటానంటే, చరిత్ర ఉండొచ్చు, కానీ ఆ చరిత్రకు తగ్గ గొప్పదనం, ఆ చరిత్ర బుద్ధులు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొన్నారు. మా తాత నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. మీ తాత టైంలో నేతులు తాగాలి, నెయ్యి తాగొచ్చు, కానీ ఇప్పుడు నీ మూతి వాసన చూడండి, నీ మూతి ఇప్పుడు ఎలా చూసుకోవాలి. సో మా తాత నాగార్జున సాగర్ తెచ్చాడు, నేను మెడికల్ కాలేజ్ తెచ్చాను. ఇదే కదా నువ్వు చెప్పేది. మెడికల్ కాలేజ్ తెచ్చింది నువ్వు కాదు, నాగార్జున సాగర్ కట్టింది మీ తాత కాదు. అందుకని వీళ్ళు అంతిమ దశకు పోయేంత వరకు కూడా ఇవే చెప్పుకుంటారు. ఆ కాసు కుటుంబానికి అలవాటు. నేను చెప్పేది అది కాదు. అభివృద్ధి అంటే నిజంగా పల్నాడు
ఒకప్పుడు వెనకబడ్డ ప్రాంతాన్ని పల్నాడుని ఇప్పుడు అనలేమా వెనకబడిన ప్రాంతం అని? ఇప్పుడు అనలేము. అభివృద్ధి దిశగా తీసుకెళ్ళింది తెలుగుదేశం పార్టీ. ఇరిగేషన్, రోడ్స్, బ్రిడ్జెస్, హౌసెస్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా ఒక గ్రామాల్లో ఏర్పాటు చేసి గ్రామాలను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. నేను 94 నుంచి అవును కదా రాజకీయాల్లో 6 సార్లు కంటెస్ట్ చేసి ఇది 7వ సారి. ఓకే. పల్నాడుకి మొన్న 19 ఎన్నికల్లో వచ్చేంత వరకు ఏ ఊరికి ఏ దారో తెలియదు కాసుమేశ్వరికి. ఆయన నుంచి ఇక్కడ రంకెలేస్తే ఇక్కడ ఒప్పుకోరు పల్నాడు ప్రజలు. అందుకని నీ రంకెలు, నీ ఫ్యాక్షను, నీ అన్నీ కూడా కంట్రోల్ చేస్తాం. ఇక్కడ ఎక్కువ మైనింగ్ మాఫియా గురించి ఎక్కువ వినబడుతూ ఉంటుంది. మిగతాదంతా చర్చ ఒక ఎత్తు అయితే మైనింగ్ మాఫియా గురించి ఎక్కువ వినబడుతూ ఉంటుంది. ఎవరు ఎక్కువ కోట్లు దోచేశారు? 4,000, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఇలా వినబడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరన్నా ఆధారాలతో బయట పెడతారా కనీసం మీరన్నా? అందుకనే ఇప్పుడు 14 నుంచి 19 దాకా నేను ఉన్నప్పుడు నా మీద చాలా ఆరోపణలు చేశాను. అవును. సిబిఐ ఎంక్వైరీ చేశారు. అవును. అయితే వీళ్ళు ఏసీబీ పెట్టి ఎతికిచ్చారు, సిఐడి పెట్టి ఎతికిచ్చారు. ఏమన్నా పీకారా? జగన్మోహన్ రెడ్డి బాగా ఫ్యాషనిస్ట్ ముఖ్యమంత్రి కదా, తిరుపతి నేను తీసుకుని బొక్కలేయాలా అనుకున్నాడు కదా, ఏం పీకలేదు మరి 5 ఏళ్లలో. ఏం పీకాడు? అది ఈ కాసుమేశ్వర రెడ్డి 3,000 కోట్లు 4,000 కోట్లు అన్నాడు కదా. ఏం అధికారం ఎందుకు ఉపయోగపడింది? గడ్డి పీకటానికి కూడా పనికిరాదు మీ అధికారం. నాకు కూడా అదే డౌట్. ఇంతమంది మీద కేసులు పెట్టారు, ఇంతమందిని జైలుకి పంపించారు, నాయకుల్ని, కార్యకర్తల్ని ఇంతమందిని జైలుకి పంపించారు వైసీపీ హయాంలో అని అంటారు కదా. ఇంత ఫ్యాక్షనిస్టు అని చెప్తున్నటువంటి మీరు, లేకపోతే ఇంత మైనింగ్లో దారుణాలు అవినీతి చేశాడని చెప్తున్న మీరు, ఎందుకు వైసీపీ మీలాంటి వాళ్ళ జోలికి అరెస్ట్ చేయడానికి రాలేకపోయింది? ఎక్కడ ఇది ఇక్కడ టచ్ చేయమని నేను నీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను 2 సంవత్సరాల కింద. 100 మంది జగన్మోహన్ రెడ్డి వచ్చి నా వెంట్రు కూడా పీకలేరని చెప్పారు. 2 ఏళ్ళకని చెప్పారు. ఆయన ప్రభ బాగా వెలిగేటప్పుడు ఆ మాట బయటకు వచ్చిన తర్వాత ప్రయత్నం ఏం జరగలేదు. పీకలడానికి ట్రై చేశాడు కానీ పీకలేకపోయాడు. అది ఎందుకంటే ఎరపతి శ్రీనివాసరావు వాడు తప్పు చేయడు. అందుకని నాకు ఆ మనోధైర్యం, ఆ సంకల్పం, నా ప్రజల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు నాకు ఉంటాయి. అతను మనిషి, నేను మనిషి. నాకు ఒక గ్రామం గురించి నా దృష్టికి వచ్చింది సార్. గురజాల మండలంలో దైదా అనే గ్రామం. ఆ లారీలు అవన్నీ తిరుగుతూ ఉంటే అసలు ఆ గ్రామం కొన్నిసార్లు కనపడదంట కదా. కనపడదు. అక్కడ మీరు పోయి చూడండి. ఇంకా ఓబులాపురం, మన మాడుగులు నా దత్త గ్రామం గురజాల మండలం, అదొక ఓబులాపురం. మీరు వెళ్ళి చూస్తే 100 ఎకరాలు అక్రమ మైనింగ్. మరి ఆ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ గోడు ఎవరు పట్టించుకోవాలి? గోడు పట్టించుకుంటే వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసి వాళ్ళ మీద కేసులు పెట్టి కొట్టారు. వాళ్ళ మీద ఎవరు అక్రమ మైనింగ్ అడ్డుకున్న గ్రామస్తుల మీద దానికి క్వశ్చన్ చేస్తే చాలా సార్లు వాళ్ళు బాధపడ్డారు. టైం వచ్చినప్పుడు మేము చెప్తాం. అవన్నీ కూడా మేము ఏం చేయాలో మాకు ఒక అవగాహన ఉంది. అంటే నేను కూడా మనం అడుగులు వెళ్ళి మీడియాని తీసుకెళ్ళి మొత్తం అవన్నీ కూడా మనం చెప్పాం, ప్రపంచానికి చెప్పాం. సో వీటన్నిటి మీద రేపు ఎంక్వైరీ చేస్తాం. సో ఈ సమస్యలన్నీ మీకు తెలుసు. దాదాపు 30 ఏళ్లకు పైగా మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు, రాజకీయం చేస్తున్నారు. వీటి కోసం మీరు ఏమన్నా ప్రత్యేకంగా 2024కి ఏమన్నా మేనిఫెస్టో లాగా ఏమన్నా రెడీ చేసుకున్నారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం? మేము ఒకటి సమస్యలు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులతో పాటుగా రేపు మరలా మేము అధికారంలోకి వస్తున్నాం కాబట్టి ఒకటి సమస్యలను పరిష్కారం చేసే విధానం ఒకటి, 2 అభివృద్ధిని ఇంకా ఎటువైపు తీసుకెళ్లాలో ఇంకేం పెండింగ్ పనులు ఉన్నాయి అవి ఒకటి, వీళ్ళు చేసిన హత్య రాజకీయాలు, వీళ్ళు చేసిన దురాఘాతాలు, దాడులు, దోపిడీ. 3,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు. 3,000. సో అన్ని అంటే 20,000 ఇళ్ళు ఇచ్చామనే కోణంలో వాటిని చెప్పమనండి. మేము అధికారంలో ఉన్నప్పుడు పిల్లలు 6,000 టిడ్కో ఇల్లు ఇచ్చాం. మీరు వెళ్ళి చూడండి. 80% పరిస్థితి తెలిసి 80% మీరు పూర్తి చేస్తే 20% పూర్తి చేసేవలేని వీళ్ళు ఇల్లు ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? ఏ ఇల్లు ఇచ్చారు? టిడ్కో ఇళ్ళు అంతే ఉన్నాయా? ఇంకా వాటిని ఇవ్వలేదు. 20%. మేము 80% పూర్తి చేసాం. ఈ ఆంధ్రప్రదేశ్లో 2nd గ్రేడ్ మున్సిపాలిటీలో ఎక్కువ ఇల్లు వచ్చింది మాకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. 80% చేస్తే పేదవాళ్ళకి 20% పూర్తి చేసి మీరు ఇవ్వలేదా? అది ఇవ్వలే. ఎక్కడో జగనన్న కాలనీలు అన్నారు, ఎక్కడో నీళ్ళు వచ్చే మారుమూల ప్రాంతాల్లో నీళ్ళు అంటే అక్కడ వాగులు వంకలు ఉంటాయి కదా, అక్కడ ఇచ్చి ఇవి జగనన్న కాలనీలు అన్నారు. ఏ కాలనీలు కట్టారు? జగనన్న కాలనీలు
ఎన్ని హౌసెస్ ఈరోజు రాష్ట్రంలో ఇచ్చారు? అదే చెప్పుకుంటున్నారు 20,000 ఇల్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కాగితాల మీద చెప్తారు వీళ్ళు, కాగితాల మీద చెప్తారు, ప్రజల్ని మోసం. ఎగ్జాక్ట్లీ కాగితాల మీద అన్నందుకు ఆయన పెట్టిన ప్రోగ్రాంలోనే ఒక మహిళ అన్న నాకు స్థలం చూపించారు కానీ పట్టా లేదు అని అంది. అదేంటి ఆ లెక్క? స్థలం చూపిలా, పట్టాలు చూపించలే, అది పట్టా లేదంట, స్థలం చూపించారు. అందుకని స్థలం కూడా చూపించలే. అవన్నీ కూడా ఫేక్ పట్టాలు ఇచ్చారు, అవన్నీ పనికిరావు. వాస్తవమేనా అది? మీరంతా చూసుంటారు కదా, ఒక్క నిమిషం సార్, వాస్తవమేనా అది? అంటే పట్టాలు ఇవ్వకుండా స్థలాలు చూపిస్తూ ఉంటారా? తెలుసా, మీకు తెలుసా? ఏంటి ఆ పరిస్థితి? ఏంటి పట్టాలు ఇవ్వడం ఏంటి? అంటే పట్టా లేకుండా స్థలాలు చూపించడం ఏంటి? అంతా ఫేక్ ప్రచారం. అంటే కోర్టు పెండింగ్ లో ఉన్న స్థలాలు చూపించారు. ఎందుకు ఉన్నాయి కోర్టు పెండింగ్ లో? అవి మైనింగ్స్ కానీ ఇంకా వేరే ఇల్లీగల్ ఉన్నవన్నీ కూడా చూపించేసి ఇవన్నీ చూపించి వదిలేశారు. ఆ రోజు ప్రోగ్రామ్ చేసుకొని భోజనాలు పెట్టుకొని మేము ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుని వెళ్ళిపోయారు. అందరికీ అంతేనా? కొంతమందికి మాత్రమే? అందరికి అంతే చేశారు. అంతే, పట్టాలు లేవు, పట్టాలు ఎవరికి లేవు. కేవలం ఇల్లు ఏదో స్థలం మాత్రం, కేవలం స్థలాలు చూపించి వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకోవడానికి చూపించారు తప్ప ఎక్కడ కూడా ఎవరికి స్థలాలు చూపించలేదు, పట్టాలు ఇవ్వలేదు, ఎక్కడా న్యాయం జరగలేదు. సార్ దాని మీద ఏమన్నా మీరు దృష్టి సారించారా? అలాంటి వాళ్ళకి మీరు వస్తే ఏమన్నా భరోసా చేసాము, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం తెప్పించాం. మేము గతంలో ఇచ్చిన పట్టాలను కూడా వాళ్ళు రద్దు చేశారు. రద్దు చేసిన స్థానంలో మళ్ళీ వాళ్ళు వైసీపీ కార్యకర్తలకు కొన్ని చోట్ల ఒక్కొక్కరికి 10 పట్టాలు కొన్ని వాళ్ళు తీసుకున్నారు, కార్యకర్తలకి, ప్రజలకి ఇవ్వాలి. ఓకే ఓకే, ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇల్లు ఇవ్వలేదంటే మనం కట్టిన 80% పూర్తి చేసిన రెడ్కో ఇల్లు కూడా పూర్తి చేయలేని వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు ఇల్లు? సో అందుకనే వీళ్ళు చేసే ప్రచారం అంతా పిడుగురు వాళ్ళకి 100 కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ నేను తెచ్చాను డబ్బులు. ఆయన ఏం చెప్తాడు, 70 సంవత్సరాల్లో పిడుగురాళ్ళకి మొట్టమొదటిసారిగా నీళ్ళు తెచ్చాను. 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో నువ్వు చెప్పుకుందని మీ తాత కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మీ నాన్న కూడా మంత్రి ఉన్నాడు కదా, మీ నాన్న కూడా ఈ పార్లమెంట్కి ఎంపీ చేశాడు కదా, అంటే వాళ్ళు కూడా దేశా లేదు, మా తాత మా నాన్న దేశాన్ని నేను చేశానని ఆయన చెప్పుకుంటాడు. అంటే 70 ఏళ్లలో పిడుగురాళ్ళు ఎవరు మంచిగా తాగలేదా? ఆయన ఎమ్మెల్యే దాకా. ఇక్కడే ఆయన ఈసారి ఈ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయరు, బయటికి వెళ్ళిపోతారు, ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతారు అనే ఈ ప్రచారం తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఈయన్నే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. ఈ ప్రచారం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మళ్ళీ ఆయన్నే ఎందుకు ఇక్కడ ప్లాన్ చేయాల్సి వచ్చింది? ఒకటి మీరు అడగండి ఆయన్ని, నేను సవాల్ విసురుతాను. ఇప్పుడు మేము ప్రత్యర్థులు మేమే కదా. అవును. ఆయన ఓడిపోతే నా మీద ఆయన రాజకీయ సన్యాసం తీసుకోమనండి, ఛాలెంజ్. నేను ఓడిపోతే ఇంకా నేను రాజకీయాల్లో పోటీ చేయాలి, నేను రాజకీయ సన్యాసం నేను తీసుకుంటా. ఇది ఛాలెంజ్. ఎరపతినేని గారి ఛాలెంజ్. ఎరపతినేని గారు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారట, కాసు మహేష్ రెడ్డి గారు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా? ఈ ఛాలెంజ్ మీద నిలబడతారా సార్? అది మీరు అడిగి ఆయన రెస్పాండ్ కమ్మని చెప్పండి. ఓకే, ఆయన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే. నేను 1 year బ్యాక్ ఈ ఛాలెంజ్ ఇచ్చారా? ఓకే, దేర్ ఇస్ నో రెస్పాన్స్. ఇప్పుడు మీరు అడగండి. ఓకే, డెఫినెట్లీ గా దీని మీద నేను స్టాండ్ అయి ఉన్నాను. ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్? ఏంటి కాన్ఫిడెన్స్ కాదండి, అది మా ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలు నాకు ఇచ్చిన భరోసా. 30 ఏళ్ల నుంచి వాళ్ళ భుజాలపై మోసారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. పల్నాడు అంటే మాది, అంతేగాని పేటీఎం బ్యాచ్లకి కిరాయి వాళ్ళది కాదు పల్నాడు. పల్నాడు అనేది పేటీఎం బ్యాచ్ అనే దగ్గరే ఏదో కొంతమంది పేర్లు రాసి మీరు బీరోలో పెట్టుకున్నారంట లిస్టు. ఎవరి పేర్లు అవి? నేను మా కార్యకర్తలు అంతేనా? మా కార్యకర్తలు పేర్లన్నీ. అవునా? అవన్నీ కూడా అంటే అవమానం. మనిషి చనిపోతే ఒకసారి చనిపోతాడు కానీ పోలీస్ స్టేషన్ పిలిపించి కొట్టించి ఆ వీడియోలు ఎమ్మెల్యేలకు చూపెట్టి ఇంట్లో 60-70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని కూడా స్టేషన్ పిలిపించి, ఏరా నా కొడక నీకేం పని తెలుగుదేశం కండం ఎందుకు వేసుకున్నావు అని మాట్లాడే పోలీస్ స్టేషన్లలో అలాంటి వాళ్ళు కూడా పనిచేస్తే ఆ మానసికమైన బాధ భరించారు మా వాళ్ళు. అంటే సంబంధం లేని వాళ్ళతోని, సంబంధం లేని దీంతో కూడా చాలామంది అధికారులు సిగ్గు లేకుండా వ్యవహరించారు. ఇదే మా వాళ్ళు ఉన్న బాధ. ఇది లోకేష్ కంటే ముందు మీరే స్టార్ట్ చేశారా? లోకేష్ రెడ్ బుక్ కంటే ముందు రెడ్ బుక్ లో చాలా మంది పేర్లు ఉన్నాయంట కదా లోకేష్ రెడ్ బుక్. ఏమంటారంటే లోకేష్ గారు ఈరోజు రాష్ట్రంలో యువగళం పాదయాత్ర చేసినప్పుడు అనేక అంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేనంటే గురజాల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల బాధలు నాకు తెలుసు. కొంతమంది పేర్లు ఇచ్చారా మీరు కూడా రెడ్ బుక్ కి? నాకంటే ముందే ఆయన దగ్గర ఉన్నాయి. ఓహో, ముందే ఉన్నాయా?
సార్ ఏ స్థాయి అధికారులు ఉంటారు సుమారుగా? ఎవరైనా ఉండొచ్చు. ఎస్పీలు లేకపోతే డిఐజీలు? నేను స్థాయి గురించి చెప్పను. ఓకే. ఒళ్ళు బలిసిన వాళ్ళు ప్రతి ఒక్కడు ఉంటాడు దాంట్లో, వాడు ఏ స్థాయి కానీ. అధికారుల నాయకులు ఉంటారు ఎవడన్నా కానీ. ఓకే. ఒళ్ళు బలిసిన వాడు ఎవడైనా ఉంటాడు, వాళ్ళ అధికార నాయకుడా అని సంబంధం లేదు. జవాబు చెప్పాల్సిన పరిస్థితులు 2 నెలల తర్వాత వాళ్ళకి కూడా ఉన్నాయి. అధికారం అనే అహంకారం నెత్తికెక్కి ఇష్టారచంగా ప్రవర్తిస్తే ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రకృతి అందరికి సమాధానం చెప్పుద్ది. అదే 2 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీకి సమాధానం చెప్పబోతా ఉంది. ఏం చూసుకొని సార్ మీరు ఆ రోజు లోకేష్ పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు, సరే జనాలను చూశాను నేను, మొత్తం అంతా బిల్డింగ్ల మీద ఎక్కారు, కింద సరిపోక రోడ్ల మీద బిల్డింగ్ల మీద ఎక్కి చాలా ఒకటి అద్దంకి తర్వాత ఇటు వరుసనే అద్దంకి తర్వాత మీ కాన్స్టిట్యున్సీలో జనాలు బీభత్సంగా వచ్చినటువంటి పరిస్థితి చూసాం. మీరు ఆ రోజు ఏం చూసుకొని అంతలా రెచ్చిపోయారు? లోకేష్ పక్కన ఉన్నాడు కాబట్టి, జనాలు అంతమంది ఎదురుగా ఉన్నారు కాబట్టి. అంటే మేము చూడని జనాలైంది 30 ఏళ్ళు ఎప్పుడన్నా. అది కాదు ఇక్కడ. నేను రెచ్చిపోలే, నేను చాలా సమయంతో మాట్లాడి మీరు నా స్పీచ్. ఇవి అరగదుంజని చేతులు, ఇవి బాంబులు కట్టిన చేతులు. కానీ నేను ఫ్యాక్షన్ వద్దనుకుంటున్నాను. మీరు కూడా బతకండి, మీరు అరాచకాలు చేయొద్దు, మీరు వ్యాపారాలు చేసుకోండి, వ్యవసాయం చేసుకోండి, పిల్లల్ని చదివించుకోండి, పిల్లల్ని మంచి స్థాయికి తీసుకురండి. మేము రేపు అధికారంలోకి వచ్చినా మేము కూడా పనులు చేసి పెడతాం, మీరు బతకమన్నాను. అది రెచ్చిపోయి మాట్లాడినట్ట, సమయంతో మాట్లాడిన. కరెక్టే. ఇక్కడే ఒక మాట మీరు అన్నది, నన్ను ఎరపతినేని సీనుగానే ఉండనివ్వండి, మంచి కళ్ళు సీనుగా మారనివ్వద్దు అని అన్నారు. మంచి కళ్ళు సీనుగా మారితే ఏం జరుగుతుంది సార్? తట్టుకోలేరు. ఒకవైపు నన్ను చూడమన్నారు, రెండో వైపు చూడొద్దు అంటున్నాను. అది మీకు ఎవరికైనా తెలుసా మంచి కళ్ళు సీను ఎలా ఉంటారో? మీకు తెలుసా మీకు ఎవరికన్నా తెలుసా? నేను చెప్తాను, మీరే చెప్తారా ఎలా ఉంటాడు అనేది. కార్యకర్తలను కాపాడుకోవటంలో, కార్యకర్తలకి రక్షణ ఇవ్వటంలో ఒక అన్నగా తమ్ముడుగా నాకు ఒక అటాచ్మెంట్ ఉంది 30 ఏళ్ళ నుంచి. మంచి కళ్ళులో ఒక ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి వచ్చిన నేను, ఆ ఫ్యాక్షన్ ఏంటి అనుభవించిన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వద్దనుకున్నాను. మీరు మమ్మల్ని తప్పనిసరి పరిస్థితులకు ఆ దాంట్లోకి నెడితే, ఒకవేళ కార్యకర్తలు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి వీళ్ళు కూడా అదే పరిస్థితికి వెళ్తే అప్పుడు ఈ పల్నాడు రావణ కృష్ణలాగా మారుద్ది. ఆ పరిస్థితి మీరు తీసుకురావద్దు అని చెప్పి నేను ఒక పెద్ద మనిషితో చెప్పేవాళ్ళు. దయచేసి చెప్తున్నా, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. మీరు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండాలి. మీరు కూడా మంచి కళ్ళు సీనుగా మారాలి అని అనుకోరు కదా? అనుకోమాకండి దయచేసి. ఎరపతినేని శ్రీనివాస్ గారు గానే ఉండనివ్వండి, మంచి కళ్ళు సీనుగా మారనివ్వకండి. ఎందుకు రానివ్వరు కదా? ఓకే. తర్వాత ముందు పల్నాడు అంటే గొడవలు, బాగా గొడవలు ఉండేవి. జూలకల్లు కానీ, కర్రలపాడు కానీ, పిన్నెల్లి కానీ, ఇట్లా చాలా ఊళ్ళల్లో గొడవలు ఉన్నాయి. సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఊళ్ళో కూర్చొని గొడవలు లేకుండా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ప్రశాంతమైన పల్నాడుని చేసిన ఘనత ఎరపతినేని గారిదే. సో ఇక మంచి కళ్ళు సీనుగా మారే అవకాశం లేదేం లేదు, ఒకవేళ వైసీపీ వాళ్ళు మారిస్తే తప్ప. అంతేనా సార్? మార్చాలనే వాళ్ళు చూసినా మేము సమయాన్ని పాటిస్తున్నాం. అవకాశం ఉన్నంత వరకు పల్నాడుని ప్రశాంతంగానే ఉంచాలనేది మా అభిలాష. ఎందుకంటే ఒక మనిషి ఒక పుట్టుక, అది భగవంతుడు తల్లిదండ్రులు ఇచ్చింది. దాంట్లో ఎదగాలి ఒక మనిషి అనేది. కుటుంబ నేపథ్యం ఉన్న మనం ఆ పిల్లల్ని చదివించుకోవడం, లేకపోతే వ్యాపారం చేసుకొని కుటుంబ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకునేది తెలుగుదేశం పార్టీ. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడన్నా మనుషులు చనిపోతే ఎక్కడ మీరు కౌంటర్ చేయొద్దు, మీరు ఫ్యాక్షన్ జోలికి వెళ్ళొద్దు అంటాడు. మేము కూడా అలానే తయారైతే మా నాయకుడి ఆలోచనకు తగ్గట్టుగా మేము కూడా మా మనసులో కూడా ఏం తీసేసుకున్నాం. అంటే ఏ మనిషికైనా సొంత అన్నల్ని, తమ్ముల్ని, కార్యకర్తలను గొంతులుగా వస్తుంటే ఆవేదన, ఆవేశం, ఆ మానసిక వ్యధ అందరికీ ఉండదు. అనిపించిందా సార్ మీకు ఎప్పుడన్నా? నా దగ్గర నుంచి 5 నిమిషాలు పోయిన వాళ్ళు చంపేశారు అతన్ని, పెరిగిన వాళ్ళని, మా అన్నల్ని, తమ్ముళ్ళు అంటాను. ఎందుకు అంటే పదవుల కోసం, రాజకీయాల కోసం మనుషులు గొంతులకు వస్తారా? అంటే గొంతులకు వేయడం మీకే తెలుసా? అందరికీ తెలియదా? 1000 రూపాయలు కిరాయి మర్రలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో? మనుషులు చంపడం అది పెద్ద ఇది కాదు. మీరు చంపిన మనిషిని 1000 కోట్లు ఇస్తారు, బతికించగలుగుతారు? బతికించలేదు. అందుకని
ఆలోచించాలి ప్రతి ఒక్క మనిషి. ఇంత చెప్తున్నారు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళుతుంటే మీ పక్కన ఒక 50 మంది మిమ్మల్ని అనుసరిస్తూ వస్తూ ఉంటారంట కదా ఎప్పుడు ప్రతినిత్యం. ఎందుకు వాళ్ళు అందరు మీతో ఎందుకు రావాల్సిన అవసరం ఉంటుంది? నాకు చిన్నప్పటి నుంచి ఉంది అది. 85 నుంచి నాకు 18 ఏళ్ళ వయసు నుంచే ఒక గ్రామ రాజకీయాలతో వచ్చిన. అంటే నేనంతా మార్చేశాను పరిస్థితిని అని మీరు చెప్తున్నారు కదా, మళ్ళీ ఇంకా వీళ్ళ అవసరం ఉందా? ఏమంటానంటే ఒక్క నిమిషం, నా అమ్మటి వచ్చిన వాళ్ళందరూ తగాదాలకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళంతా. ఓకే, నేను ఒక సాంప్రదాయంలో పుట్టాను, ఒక సాంప్రదాయంలో పెరిగాను. నేను నా అమ్మటి చిన్నప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళంతా నా పక్కనే ఉంటారు. నేనేం తింటే వాళ్ళు అదే తింటారు. నాకు అన్నదమ్ములాగా అన్నగా అంటుకుంటారు. అంతకన్నా ఫ్యాక్షన్ కోసం వాళ్ళందరూ నా అమ్మటి రారు, అధికారం కోసం నా అమ్మటి రారు. ఇప్పుడు నేను ఒక 50 వెహికల్స్ పెట్టుకొని కాన్వాయ్కి వెళ్తా, అక్కడికి పోతే అధికారులు ఉన్న వాళ్ళు రాగలుగుతారు 50 వెహికల్స్ పెట్టుకొని? రాలేరు కదా. నా దగ్గర ఎమ్మెల్యే కాదు, రోజు నా ఏమంటే 10-15 వెహికల్స్ కాన్వాయ్ ఉంటుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఉంటుందా? వాళ్ళకి నేను కనీసం డీజిల్ కూడా డబ్బు లేదు. వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారు. వాళ్ళు భోజనం వాళ్ళు తింటారు, వాళ్ళు ఇది అంటారు. ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మాతో పాటు తింటారు. ఇంత అభిమానం, ఇంతలా గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మీరు ఎందుకు 2019లో ప్రజల ప్రేమని తీసుకోలేకపోయారు? నేను అడిగేది కూడా 2014 రాష్ట్ర విభజన సమయంలో ప్రజలు విశ్వసించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుందని. దానికి తగ్గట్టుగానే అభివృద్ధి చేశాం. అవును. కానీ ఒక సైకో, ఒక ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి రావటానికి అనేక రకాలైన అబద్ధాలు చెప్తే, విష ప్రయోగాలు చేస్తే, కులాలను మతాలను చీలిస్తే ప్రజలు ఒక ఛాన్స్ అంటే నమ్మి అధికారం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు సమకాలీకులు అనుకుందాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సైకోకి ఏంటి రాజకీయాలు పోలిక? ఎందుకు ఇచ్చారు? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకునే దాంట్లో కొన్ని పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. ఇప్పుడు రియలైజ్ అయ్యారా గురజాల ప్రజలు? అన్ని చోట్ల అయ్యారు. గురజాల ప్రజలు రియలైజ్ అయ్యారు, రాష్ట్రం మొత్తం కూడా రియలైజ్ అయ్యారు. అందుకే నేను చెప్పింది, ఆ రియలైజ్ అయ్యారు కాబట్టి నేను కాసు మహేష్కి సవాల్ విసురుతున్నాను. ఇప్పుడు కాదు, 1 year బ్యాకే ఈ సవాల్ విసిరా. ఆయన నా మీద మళ్ళీ కౌంటర్ కూడా ఇవ్వలేదు. మరలా విసురుతున్నాను, నేను రెడీ. ఆయన నా సవాల్ని స్వీకరించమను. ఆయన ఏమైనా సవాల్ చేస్తే నేను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడే ఒక ప్రశ్న ఏంటంటే, ప్రజలు రియలైజ్ అయితే నేరుగా టీడీపీని ఒంటరిగా గెలిపిస్తారు కదా, జనసేనతోని బీజేపీతోని కలిసి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ఒంటరిగా వస్తున్నాం కదా, మీరు కూడా రావచ్చు కదా, ప్రజలు మిమ్మల్ని నమ్మితే అనే ప్రశ్న వస్తుంది. ఏ పార్టీలైనా పొత్తు పెట్టుకునేది ఆ పార్టీల అధినేతలు ఇష్టం. మేము ఒంటరిగా వస్తున్నాం, మీరు ఒంటరిగా, వాడు కూడా మమ్మల్ని ఒంటరిగా రమ్మంటారు, మా ఇష్టం. అంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, నువ్వు యువతో ఏంటి? నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకుంటావో పెట్టుకో. 2004లో వాళ్ళ నాన్న ఎవరితో పెట్టుకున్నాడు పొత్తు? 2004లో మీరు చెప్పండి. టీఆర్ఎస్ పెట్టుకున్నారు, కమ్యూనిస్ట్తో పొత్తు పెట్టుకోలేదా? వాళ్ళు పొత్తులు పెట్టుకుంటేనే ఒప్పు, మేము పొత్తులు పెట్టుకుంటే తప్ప. సింహం సింగిల్గా వస్తుందన్నారు. ఓకే, నువ్వు సింహాన్ని, నువ్వు సింగిల్గానే రా. మేము బలహీనం అనుకో, మేమందరం కలిసికట్టుగా వస్తాం. ఈరోజు పెడబాబులు ఏంటి, నన్ను ఒంటరి వాడిని చేస్తున్నారు, నన్ను ఒంటరిగా చేస్తున్నాడు, మళ్ళీ అయ్యి ఒకటి చేస్తున్నారు, అందరూ ఏకమయ్యారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, చరిత్రలో నియంత్రలు ఎప్పుడు ఒంటరివారే. నియంత్రణ చేతుల్లో బాధితులంతా ఒకటవుతారు. మీరు సాహిత్యం కూడా చదువుతారా సార్? సాహిత్యం చదవాల్సిన పనిలేదు. సమాజంలో అందరికి అర్థమయ్యేది ఇదంతా. చరిత్రలో సమాజాన్ని చదివే అందరికీ తెలుస్తుంది. నియంతలు ఎప్పుడు ఒంటరి వాళ్ళు అవుతారు. అడాల్ఫ్ హిట్లర్ ఈ ప్రపంచాన్ని జయించాలనుకున్న హిట్లర్ కాల్చుకొని చనిపోయాడు. వాట్ ఇస్ ద రీజన్? ఒంటరివాడు అయ్యాడు అంతే. ఇతనే అంతే, రేపు ఒంటరివాడు అవుతాడు. వై నాట్ 175 అనే కాడ నుంచి ఓడిపోతే ఓడిపోతున్న పరిస్థితికి వచ్చాడు. నేను ఒంటరివాడిని నా వెంట్రుక కూడా పేగలేరన్న 6 నెలల కదా జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నన్ను ఒంటరివాడిని చేశారు. ఒంటరివాడిని చేసింది ప్రకృతి, ఒంటరివాడిని చేసింది పైన ఉన్న దేవుడు, ఈవెన్ తల్లి చెల్లి కూడా. నీ అహంకారం, నీ ప్రవర్తన. బాబాయిని చంపిందెవరు? సొంత చెల్లెలు 3000 కిలోమీటర్లు నీ ముఖ్యమంత్రి పదవి కోసం జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి పాదయాత్ర చేస్తే, ఆ చెల్లెలు నీతో విభేదించి బయటకు వచ్చి కాంగ్రెస్ అధ్యక్షులుగా అయ్యి నీ మీద విమర్శలు చేస్తుంటే, ఏమో రాజశేఖరికి పుట్టలేదని సోషల్ మీడియాలో పెట్టిస్తే, అంటే ఎవరి శీలాన్ని శంకించినట్టు ముఖ్యమంత్రిని అడుగుతున్నాను.
అంటే తల్లిని చెల్లిని ఈ విధంగా మాట్లాడి సొంత బాబాయిని చంపించిన వ్యక్తి ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏ విధంగా భద్రత కల్పిస్తాడు అనేది ఈరోజు సమాజం మొత్తం ఆలోచించాల్సిన అంశం ఇది. మీరు చెప్పిన పొత్తుల విషయంలో కొంచెం లోపలికి వెళ్తే మీ పక్కన మైనారిటీ సోదరులు కనపడతా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ జనసేన పొత్తు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు బయటకు వచ్చి, అది ఓకే. కానీ ఎప్పుడైతే బీజేపీ కలుస్తుంది అని అనుకున్నారో అక్కడ ఒక చిన్న ఆలోచన మొదలైంది. మైనారిటీ సోదరులు టీడీపీతో ఉండకపోవచ్చు అనే ఒక చర్చ రాష్ట్రంలో ఉన్నప్పుడు దీన్ని ఈ పొత్తుని మైనారిటీ సోదరులు యాక్సెప్ట్ చేసేలాగా మీరు ఎట్లా తీసుకెళ్తారు? 2014లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తు పెట్టుకొని అవును గెలిచాయి. 2014-19 మధ్య మైనారిటీలపై ఎక్కడ దాడులు జరగలేదు కదా రాష్ట్రంలో, లేదా గురిజాలు ఎక్కడ దాడులు జరగలేదు కదా. కానీ ఆ రోజు మనం చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదా మేము గురిజాల ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ముస్లిం మైనారిటీ సోదరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దులహం పథకం దగ్గర నుంచి సింపుల్గా వాడు తీసుకోండి. ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్ మాసాన్ని పవిత్రంగా భావిస్తారు కదా. అవును. ముస్లిం సోదరులలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కదా. అటువంటి పేదవాళ్ళ కోసం రంజాన్ తోఫా సరుకులు పండగ రోజు వస్తే కనీసం ఇంట్లో ఒకరోజన్నా మంచిగా ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇస్తే ఈ వ్యక్తి అది కూడా తీసేసాడు కదా. ఎంత ఖర్చేది అది ఇస్తే అంటే దులహం పథకం ఎత్తేసి, రంజాన్ తోఫా ఎత్తేసి, నువ్వు ఎడ్యుకేషన్ దాంట్లో కూడా ముస్లిమ్స్ రావాల్సిన అన్ని సౌకర్యాలు ఎత్తేసి అన్నిని తీసుకెళ్ళి నవరత్నాల్లో కలిపి ఈరోజు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఏ ఒక్క కులం కానీ ఏ ఒక్క వ్యక్తులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా చేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే నేను ముస్లిం సోదరులు కూడా ఒకటే ఆలోచిస్తున్నారు. ఈరోజు 19 తర్వాత ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలో నంద్యాల దగ్గర నుంచి విశాఖపట్నం దాకా పల్నాడులో ఎంతమంది ముగ్గురు మైనార్టీ కార్యకర్తలను చంపారు. 70 సంవత్సరాల వృద్ధుల మీద కేసులు పెట్టారు. పసి పిల్లల్ని వైసీపీ ఫ్లెక్సీలు ఇచ్చారని జానపాడు పక్కనే ఉన్న జానపాడు గ్రామంలో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ వేశారు. లాకప్లో 8 సంవత్సరాల పిల్లల్ని వీళ్ళ అధికారం పరాకాష్ఠ జరిగింది. 4 ముస్లిం మైనార్టీ పిల్లలపై గుజరాత్ నియోజకవర్గంలో అత్యాచారం చేశారు. సో అల్లా మీకు వీడియో పంపిస్తాను, మీరు దాన్ని ప్లే చేయండి. డెఫినెట్గా అల్లా అని అరుస్తుంటే నడి రోడ్డు, ఆ వీడియో ఉంటే పెట్టండి, నువ్వు తీసి పెట్టండి. నడి రోడ్డు మీద ఆ సైదాన్ని కొట్టారు. అది మేము ఇదేం కర్మ గురిజాలకు అనేది ప్రతి గ్రామంలో కూడా వీడియో వేసి చూయించాం. అందుకని ఇప్పుడు నేను ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాల్సింది, లేదా వాళ్ళు కూడా ఆలోచించేది ఏంటంటే ఆ 5 సంవత్సరాలు బీజేపీతో ఉన్న జరిగిన నష్టం ఇప్పుడు ఎందుకు జరుగుద్ది? ఈ ప్రశ్న ముస్లిం సోదరులకు వస్తుందా? ఇంతమంది ముస్లిం సోదరులు మీ పక్కన, మీరు అడగండి. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే స్టేట్లో ఒక చర్చ ఉంది, బీజేపీ కలిస్తే మైనారిటీలు కొంత దూరం అవుతారేమో అని. మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేము ఖచ్చితంగా దీనికి బీజేపీతో సపోర్ట్ ఉన్నదా ముస్లిం మైనార్టీలు దూరం కాదు. ఎందుకంటే గతంలో కూడా వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సపోర్ట్ తీసుకొని ఆ రోజు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి కావడానికి ప్రధాన కారణమైంది చంద్రబాబు నాయుడు. అప్పుడు ఉత్తరప్రదేశ్లో గొడవలు జరిగినప్పుడు వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని చెప్పి బేషరతుగా బయటకు వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు బీజేపీతో సపోర్ట్లో ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చారు. అలాంటి మనిషి మన ముస్లిం మైనార్టీల మీద ఎక్కడ చీమ కొట్టడానికి కూడా సహించరు. నాకు ఒక కన్ను హిందువులు అయితే ఒక కన్ను ముస్లింలు అని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 2014లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేనతో పొత్తులోనే గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలు కావాల్సిన 14 రకాల సంక్షేమ పథకాలని అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. 2019లో ఒకే ఒక్క ఛాన్సు, నేను వస్తే 50,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీలకి, ఎక్కడా సరిపోవట్లేదు, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ముస్లిం మైనార్టీ మహిళల్ని దుల్హన్ పథకం కింద అని చెప్పి ఫస్ట్ మోసం చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2022 అక్టోబర్ నుంచి రావట్లేదు అది దుల్హన్. 2022 తర్వాత 1,00,000 ఆంక్షలు పెట్టారు. అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ పాస్ అవ్వాలి, 300 కరెంటు బిల్లు రాకూడదని. ఈ రోజుల్లో ముస్లిం మైనార్టీ మహిళా పిల్లల్ని మద్రసాకి తీసుకెళ్లి చదివించుకొని 8th క్లాస్ 9th క్లాస్తో అరబ్బీ చదివించుకొని ఒక అయ్యకి పెళ్లి చేసి దాంట్లో మన ముస్లిం మైనార్టీ సోదరులు. అలాంటప్పుడు 10th క్లాస్ చదవటం అంటే సంభవంగా కాదు. అలా ఎగ్గొట్టడానికి ఆయన కేవలం ఆంక్ష పెట్టి, అది కూడా కోర్టు చీవాట్లు వేస్తే ఆ దుల్హన్ పథకం 2022 అక్టోబర్ నుంచి పథకం కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాము. కోర్టుకి వెళ్ళి మన ముస్లిం సంఘాలు
కోర్టు చీవాట్లు వేస్తే కానీ అప్పుడు ఈ అలవి కానీ ఆంక్షలన్నీ పెట్టి దుల్హన్ పథకాన్ని ఇస్తారని చెప్పాడు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. దానికి కూడా కారణం ఆయన వేసుకోవడానికి కలెక్టర్ గారు ఇచ్చిన పత్రికలో మా గురజాల నియోజకవర్గంలో మా ఎర్రతిని శ్రీనివాసరావు గారు దుల్హన్ పథకం ఇచ్చిన ఫోటోని కూడా వాళ్ళు వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు కదా. అలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాం. ఇవన్నీ ఏంటది? ఇదే సైదాని ఫస్ట్ నుంచి పెట్టి అల్లా నరసింహ కొట్టారు. మా నియోజకవర్గం ఇక్కడే పక్కన తుమ్మలచేరు. నీకు పెడతా చూడదు, ఇది నా పెట్టాం, నేను ఫార్వర్డ్ చేస్తాను. వద్దు సార్, చూస్తుంటేనే చాలా ఘోరంగా ఇది చేశారు. అందుకని వీళ్ళకి హక్కే లేదంట, మాట్లాడే హక్కే లేదు. చాలా ఘోరంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ 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 నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటే మైనారిటీలు అంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండరా? అంటే నా మైనారిటీలను ఓన్ చేసుకుంటున్నాడు కదా. 2019లో ఒకే ఒక ఛాన్స్ నా మైనార్టీలు మా తండ్రిని మరపిస్తానని చెప్తే చాలా మంది మైనార్టీలు మోసపోయిన మాట వాస్తవం. కానీ గెలిచిన తర్వాత ఇదే మైనార్టీ ఓట్లతో గెలిచి మైనార్టీలు చేసిన ఘనకార్యం ఏదైనా ఉందా? 14 రకాల సంక్షేమ పథకాలు ఉంటే ఏ ఒక్క పథకం కూడా కనీసం రంజాన్ తోఫా, తక్కువ ఖర్చులతో ఉన్న రంజాన్ తోఫాని కూడా ఆపేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. మసీదులకు సున్నాలు కొట్టుకోవడానికి పథకాలు మనం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అవి కూడా ఆపేశారు. ఇమాం మౌజన్లకు దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ వేతనాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. అలాంటి ఇమాం మౌజన్ల జీతాలు కూడా ఈయన వచ్చిన తర్వాత ఆపేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ప్రకటనలు అయితే చేశారు. ఇంకా మేనిఫెస్టోలో మేము వస్తే ఇస్లామిక్ బ్యాంక్ పెడతాం, 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఒక్కళ్ళకి ఇలా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మా ముస్లిం మైనార్టీ సోదరులకు ₹1,00,000 సబ్సిడీతో 2 లక్షల రూపాయల రుణాలు అందేవి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. చిన్న చితక వ్యాపారాలు చేస్తున్నారు. రాగానే అవన్నీ ఆపేశారు, నవరత్నాలకు పంపించారు. సరే, ఇక కార్పొరేషన్లు అంటే అన్ని కార్పొరేషన్ల పరిస్థితి అలానే ఉంది. ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని కార్పొరేషన్ల పరిస్థితి అలానే ఉంది. మన ముస్లిం మైనార్టీ మహిళలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి కుట్టు శిక్షణ కేంద్రాలు పెట్టి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అయితే రాగానే ఏమీ లేవు, ఒక్క పథకం ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అంటున్న నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే ఆ నినాదాన్ని బీసీలు, మైనారిటీలు నమ్ముతారా, నమ్మరా? నిజం చెప్పండి. మీరు ఒక ఎరపతినేని గారి పక్కన ఉన్నారని చెప్పడం కాదు, కానీ నమ్ముతారా మైనారిటీలు? నమ్మరండి. ప్రపంచంలో ఏ ఎమ్మెల్యే చేయని పని మా అన్న ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్క హచ్చుకుపోయే వ్యక్తికి ₹1,00,000 ఇచ్చిన గంత మా ఎర్రపల్లి శ్రీనివాసరావు గారికి. ఎక్కడ ఏ విధంగా ఏ నాయకుడు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఏ ఎమ్మెల్యే వాళ్ళ కాదు, కానీ ముస్లింల ప్రేమ ఉందంటే ఒక ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు, ఆ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఎరపతినేని గారు, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడాము. వీటన్నింటిలో కామన్గా కనిపిస్తున్నది ఏంటంటే లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలు కావట్లేదనే విషయం కామన్గా మనకు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తుందని అనుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేయాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా లా అండ్ ఆర్డర్ అనేది రాజకీయ పార్టీల కోసం పెట్టింది కాదు. ఆ వ్యవస్థ, ఆ రాజ్యాంగం రాసింది సామాన్య ప్రజాని కోసం. సామాన్య ప్రజలు బతకాలి ఏ ప్రభుత్వం అన్నా. కానీ మేమే బతకాలా, సామాన్య ప్రజానికం చనిపోవాలంటే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టబోతుందో రేపు ఎన్నికలు మనం చూస్తున్నాం. బట్ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, వాళ్ళు చేసిన తప్పు మనం చేయాలని కాదు, మనం రాజ్యాంగాన్ని అమలుపరచాలి, చట్టాలని గౌరవించాలి. అంటే ఈ రెడ్ బుక్ లాంటివి, లేకపోతే మీరు రాసుకున్న ఈ పేర్లు లాంటివి జనాలకు చెప్తే అంటే వీళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారేమో కదా జనాలు. మా ఉద్దేశం వాళ్ళని భయపెట్టాలని కాదు, చట్టపరంగా మేము ఏమైనా చర్యలు ఉంటాయి. ఎవరైతే తప్పు చేసిన రెడ్ బుక్ దానికి అర్థం ఏంటి? మీరు తప్పు చేసిన వాళ్ళు రాజకీయ నాయకులైనా అధికారులైనా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాం మేము. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకొకటి మీలాగా తప్పు చేయకూడదు. ఎందుకంటే దానికి మీరు ఏ శిక్ష అయితే అనుభవిస్తారో మీరు ఇంకొకరికి ఆ సందేశం ఇవ్వాలి. మీ ద్వారా మేము ఇంకొకరికి సందేశం ఇవ్వాలి, మీరు చేయకూడదు తప్పు. చేసినవాడు ఈ విధంగా తయారైపోయాడు, ప్రజలు అట్లనే తీసుకుంటారు అనుకుంటున్నారా? 100%. ఓకే, ప్రజల్లో మీకు ఒక నేను చెప్తాను సార్, అండర్ కరెంట్ ఉంది. అది ఎలా ఉందంటే మేము 94 మేము ఫస్ట్ టైం
ఎన్టీ రామారావు గారు మాకు సీట్ మీరు ఇచ్చారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారు మాకు సీట్ ఇచ్చాడు. ఆయన మాకు ఇక్కడ ప్రచారానికి కూడా వచ్చాడు. 94లో 26 సీట్లే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 294కి. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఏంటంటే ఆ రోజు మీడియా కూడా లేదు. దూరదర్శన్ తప్పితే అవును, మీడియాలో కూడా లేదు. రేడియోలో వార్తలు రావాలి. ఈనాడు అందరి ఈ పేపర్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు, ఒక అధికార పార్టీని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా చేయగలిగారు, మీరు ఎలా ఓడించగలిగారని అడిగారు. ఆయన ఒక మాట అన్నారు నవ్వి, ఇది నిశ్శబ్ద విప్లవం. ఓకే, ఇది ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవం. ఏమైనా కేసు పెడతారని మాట్లాడకపోవచ్చు, నేను స్టేషన్కి తీసుకెళ్ళి కొడతారని మాట్లాడకపోవచ్చు, లేదా నీకు ఇబ్బంది జరుగుతుందని మాట్లాడకపోవచ్చు. కానీ ఇలాంటి వ్యక్తులందరూ రేపు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళినప్పుడు ఎవరికి భయపడరు. వాళ్ళందరూ కూడా ఎవరికి వ్యతిరేకంగా ఓటేయాలో వాళ్ళకి ఓటేస్తారు. అదే 1994లో జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు. ఇదే భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంటే నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావంటే నువ్వు చెప్పలేకపోవచ్చు. కానీ ఆయన పోలింగ్ బూత్లకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఫిక్స్ అయ్యారంటారా? 94లో కాంగ్రెస్కి వచ్చిన పరిస్థితులే ఈ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి రాబోతా ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళు ఇంటికి పోబోతా ఉన్నారు. ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే మొదటి ఎన్నిక వాళ్ళకి, ఇదే చివరి ఎన్నిక. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుంది, ఇంకో పార్టీలో మెర్జ్ అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఈ మాట మీరు రికార్డుగా పెట్టుకొని ఈ పార్టీ ఇంకో పార్టీలో మెర్జ్ అయినప్పుడు ఇది ప్లే చేయండి. డెఫినెట్ గా ఎరపతినేని గారే ముందు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఇవరే జాతీయ పార్టీలోనే ప్రాంతీయ పార్టీలో తర్వాత చూద్దాం. మెర్జ్ అనేది చెప్పాను, ఏ పార్టీలో మెర్జ్ అవుతుందో చూద్దాం. ప్రాంతీయ పార్టీనే జాతీయ పార్టీనే అనేది కాకుండా మెర్జ్ అవుతుంది అని అంటున్నారు. సార్, చివరికి ఒక ప్రశ్న. 2014లో మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే పోలీసులకు సంబంధించి అధికారులు ఏ పని కావాలన్నా హోంమంత్రిని వదిలిపెట్టి మీ దగ్గరకు వచ్చేవాళ్ళని మనం గత ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. ఈ విషయాన్ని వాస్తవమే కదా, దాన్ని కూడా మీరు ఒప్పుకున్నారు. నేను ఒప్పుకున్నాను. దాంట్లో నా దగ్గరకు వచ్చేది ఎందుకంటే ఒక ఇబ్బంది జరిగినప్పుడు జనరల్గా పోలీసులు కూడా ఎప్పుడు నేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నాతో బాగుంటారు. దాంట్లో ఒక ఆయన ఏదన్నా వాళ్ళకి ప్రమోషన్ సంబంధించో లేదా ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు జనరల్గా నన్ను అప్రోచ్ అవుతారు. అయినప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము, ఆ కన్సర్న్ డీజీపీకనో ఆ కన్సర్న్ అధికారులకు తీసుకెళ్ళినప్పుడు అది చట్టానికి లోబడి వాళ్ళు చేయగలిగితే, నిబంధనలకు లోబడి చేయగలిగితే వాళ్ళు చేస్తారు. చేయలేనప్పుడు నేను కూడా చేయగలిగింది ఏం లేదు. బట్ సహాయం చేసే దాంట్లో ఎవరు మీ దగ్గరికే వచ్చేవాళ్ళు అంట కదా అధికారులు, కొంచెం పనులు కావాలి వచ్చేవాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. కొంత మీకు అటు ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది కదా. ఒకవేళ మీరు ఈసారి మంచి మెజారిటీతో గెలిస్తే చంద్రబాబు గారి క్యాబినెట్లో హోంమంత్రి ఏమన్నా అవుతారని అనుకోవచ్చా? హోంమంత్రి అని కాదు, ఇక్కడ హోము పని చేయడానికి కాస్త ఇంట్రెస్ట్ అంటున్నారు కదా అటువైపు. అట్లా కాదు, ఇంట్రెస్ట్ ఉన్నా దానికి హోంమంత్రి అక్కర్లేదు. ఎందుకంటే మనం చేసుకెళ్ళిన పని నిజాయితీగా నిబద్ధతగా ఉంటే ఎవరైనా పని చేస్తారు. మనం చేసుకెళ్ళిన అంశం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఆ వ్యక్తికి ఈ పని చేస్తే ఆ వ్యక్తి కుటుంబం నిలబడుద్దంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, మనం కూడా అవతల వ్యక్తికి చెప్పాము, ముఖ్యమంత్రి గారికి చెప్పాము, లేదా డీజీపీ గారికి చెప్పాము. ఓకే, శ్రీనివాసరావు గారు చెప్పింది బాగుంది, దీంట్లో నిజాయితీ ఉంది, మనం చేయగలగాలంటే వాళ్ళు చేస్తారు. అందుకనే చాలామంది పనుల కోసం వస్తారు, కానీ దాంట్లో మనం చేయలేని పనులని మనం ఇక్కడ కింద స్థాయిలోనే చేయలేమని చెప్తాం. చేయగలిగిన పనులు చట్టానికి లోబడి ఉన్న పడదు, నిబంధనలు లోబడి ఉన్న పనులే మనం చేయగలుగుతాం. సో దాంట్లో ఈరోజు హోంమంత్రి కావాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు, మంత్రి అక్కర్లేదు. ఈరోజు నేను అధికారంలో లేకపోయినా నాకు చాలామంది ఐపీఎస్ అధికారులు నాకు అన్నదమ్ముల్లాగా ఉంటారు, నాతో బాగుంటారు. ఒకవేళ ప్రభుత్వం నా మీద ఏదన్నా దుష్ట పన్నాలను చూసినా, మీకు వచ్చేస్తుంది దుష్ట సాంప్రదాయం చూసినా నాకు గంటలోనే వచ్చేది. రఘురామకృష్ణరాజు మీరు టీం మెయింటైన్ చేస్తున్నారా ఏంటి? మెయింటైన్ చేయాల్సిన అక్కర్లేదండి, మన మంచితనే మనకి అన్ని కలుగుస్తాయి. అన్ని దీంట్లో మనం మెయింటైన్ చేయాల్సిన పనిలా. మీరు అడిగారు ఇందాక, మీరు మీ దగ్గరకు వస్తారంట కదా అని పనుల కోసం. వచ్చినప్పుడు నేను పనిచేసి పెట్టినప్పుడు నేను మీకు పని చేస్తాను, మీరు
సీనాన్ని కదా ఇబ్బంది ఇస్తే నేను కూడా అండగా ఉండాలి, నేను కూడా డెఫినెట్ గా సమాచారం గ్రాటిట్యూడ్ ఉంటదిగా. అందించాలనేది మీలో ఉంటుంది. అది Definitely నేను ఉంటుంది. చెప్పాల్సిన పనిలా, అవును. ఎవరు చెప్పాల్సిన పనిలా. నీ బాధ్యత, నీకు నీ కర్తవ్యం, నీకు నీ మనస్సాక్షి నీకు గుర్తు చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అవే నాకు ఈరోజు శ్రీరామ రక్షగా నిలబడ్డాయి. అందుకే జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి జలపతినేని శ్రీనివాసరావుని టచ్ కూడా చేయలేకపోయారు. చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్, ఈ 28,000 మెజారిటీ అనేది 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ మీరు చెప్తున్న ఇంత వ్యతిరేకత కానీ ఉంటే నిజంగా గ్రౌండ్లో ప్రజలంతా రియలైజ్ అయితే రేపు ఎన్నికల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను ఒకటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పగలుగుతాను. 28,000 మెజార్టీని క్రాస్ చేస్తాను, 30,000కి దాటుతాను. అది ఎక్కడ దాకా పోయి ఆగుద్ది అనేది కొన్ని నెలల తర్వాత చెప్తాను. అంటే మినిమం 30,000 మ్యాక్స్ ఎంతైనా బాగుంటుంది. 30,000కి 3 ఓట్లు కూడా మెజార్టీ తగ్గదు. తగ్గితే మీరు నన్ను అడగండి. అది 30,000 దాటేది ఎక్కడికి పోద్ది అనేది నేను ఎన్నికలకు 2-3 రోజులు ముందు కరెక్ట్ ఫిగర్ చెప్తాను. ఆ ఫిగర్ మీరు కూడా ప్లే చేస్తారు. ఇంకొకటి మనం మర్చిపోయాం, గురజాల నియోజకవర్గానికి మీరు గెలిచిన వెంటనే చేయాలనుకుంటున్న కార్యక్రమాలు, మీ కాన్సెప్ట్ ఏంటి? గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా చేయాలనేది మా పల్నాడు ప్రజల చిరకాల వంచన. ఆల్రెడీ నరసరావుపేట కేంద్రం నరసరావుపేటగా ఉంది, దాన్ని పల్నాడు జిల్లాని పెట్టారు. ఓకే. సో ఇక్కడ పల్నాడు ఏంటంటే ఒక 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం గురజాల మాచర్ల, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ప్రాంతం. దానికి రెవెన్యూ డివిజన్ కూడా మేమే తీసుకొచ్చాం గురజాలకి. సో రేపు జిల్లా కేంద్రంగా వస్తే ఇప్పుడు పక్కన అమరావతి రాష్ట్ర రాజధాని ఉంటుంది, పల్నాడులో జిల్లా రాజధాని ఉంటుంది, ఇంకా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. అదొకటి. దాంతో పాటుగా పల్నాడు డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి తీసుకొచ్చి, ఓకే, దానికి రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు, కేంద్రం దగ్గర కూడా చాలా నిధులు ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, బీసీలకు కానీ, ప్రాంతాలకి కొన్ని లక్షల కోట్ల నిధులు అక్కడ ఉన్నాయి. దాన్ని కూడా ఏర్పాటు చేసి గురజాల మాచలని ఈ పల్నాడు ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్తాం. ఒకటి లింక్ రోడ్లు రైతాంగానికి, బ్రిడ్జెస్, ఇరిగేషన్, హౌసెస్, పవర్, డ్రింకింగ్ వాటర్, హెల్త్, ఇవన్నీ కూడా మనిషికి కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని గతంలో మేమే చేసాం, భవిష్యత్తులో కూడా మేమే చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం చేయడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. ఓకే. 2, ఇప్పుడు మేము సూపర్ 6 పథకాలు ఏదైతే మా రాష్ట్ర పార్టీ ఇచ్చిందో దాంతోపాటుగా గురజాలలో కూడా సూపర్ 6 మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నాం. ఎరపతినేని శ్రీనివాసరావు గారు వ్యక్తిగతంగా ఎల్లుండి. ఓకే, ఎల్లుండే చేస్తున్నారు. ఎల్లుండి. ఓకే. దాంట్లో ఆ సూపర్ 6 మేనిఫెస్టో ఏంటంటే, ఒకటి గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ఏర్పాటు చేయటం. 2, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 3 సిలిండర్లు ఏదైతే ఫ్రీగా ఉచితంగా ఇస్తారో అక్కడికి చెల్లెలకి, నేను కూడా రాబోయే 5 సంవత్సరాల్లో 1 సిలిండర్ ప్రతి ఒక్క ఇంటికి అదనంగా 3కి 3+4 వాళ్ళు సంవత్సరానికి 3 ఇస్తారు. ఓకే. నేను 5 yearsలో 1 ఇస్తాను. ఓకే. ఓకే. రైట్. సో మేనిఫెస్టో 2. మేనిఫెస్టో 3 చంద్రన్న బీమా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు ప్రమాదం జరిగితే బీమా వచ్చేది. దానికి కూడా నేను 1,00,000 మందికి ఆ ప్రీమియం నేను చెల్లించాను. చాలా మందికి వాళ్ళు డబ్బులు కట్టలేకపోయినా ప్రమాదం చనిపోతే డబ్బులు వచ్చినాయి. అట్లానే రేపు కూడా 1,50,000 మందికి రేపు 5 లక్షలు 10 లక్షలు చేస్తా ఉన్నారు రేపు ప్రభుత్వంలో. ఈ బీమా పథకం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక తీసేశారు. పేదవాడు గాయపడ్డ యాక్సిడెంట్లో, పేదవాళ్ళు చనిపోయినా కనీసం వాళ్ళకి ఆర్థికపరమైన అవసరం లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. సో రేపు 10 లక్షల రూపాయలు బీమా పథకం వచ్చిన తర్వాత చంద్రన్న బీమా, దానికి 1,50,000 మందికి అర్హులైన వాళ్ళు గుజరాల నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ ప్రీమియం డబ్బులు సొంత నిధులతో నేనే కట్టి వాళ్ళకి బాండ్స్ ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాను. వాటికి ఎటువంటి ఇబ్బంది జరిగినా ఆ 10 లక్షల రూపాయల ఆర్థికపరమైన ఆసరా ఆ కుటుంబానికి వచ్చుద్ది. అది 3. 4 మొత్తం 6 ఉన్నాయి కదా. 6 ఉన్నాయి. 4 యూత్ పాలసీ. ఈ యూత్ పాలసీ ఏంటంటే, మనం మేము జనవరి 27న గురజాలలో ఒక మెగా జాబ్ మేళా పెట్టాం. ఓకే. మేము అధికారంలో లేకపోయినా 53 లిస్టెడ్ కంపెనీలు, పెద్ద కంపెనీలు అక్కడికి ఎంట్రీలకు వచ్చినాయి. 2,000 మంది హాజరయ్యారు. అంటే నిరుద్యోగ సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉందో మీరు ఆలోచించండి. పల్నాడులో దాంట్లో 300 మందికి మేము జాబులు ఇప్పించాం అధికారంలో లేకుండా. సో ఇక్కడ కూడా 500 ఎకరాలు నియోజకవర్గంలో 3 మండలాల్లో తీసుకొని ప్రభుత్వ భూమి అలాట్ చేయించుకొని వాటిని మినీ సెజులు పెడతాం.
మినిస్ వదిలిపెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద చదువుకున్న పిల్లలకి 10th క్లాస్ దగ్గర నుంచి పీజీ సజ్జలు పెట్టాలంటే మళ్ళీ భూసేకరణ ఇదంతా అవసరం ఉంది. అవుతుంది. మా దగ్గర భూమి ఉంది. ఓకే ఓకే ఉంది పెట్టి ఇప్పుడు ఒక కుర్రోడు చదువుకొని నిరుద్యోగిగా ఉన్నాడు, అతనికి ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకు నుంచి కానీ లోన్ ఇప్పించి సైట్ అలాట్ చేసి అతని చేత ఒక పరిశ్రమ పెట్టిస్తాం. అతను బతకడమే కాకుండా అతని కింద 10-20 మందికి ఇంకా ఉపాధి చూపిస్తాడు. సో అది 15,000 మందికి డిఫరెంట్ కేటగిరీలో ఉపాధి చూపించే దాన్ని యూత్ పాలసీ కింద తీసుకున్నాం. ఓకే, అది నెంబర్ 4. నెంబర్ 5, ముస్లిం మైనారిటీ సోదరులకి హాజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి ₹1,00,000 ఆల్రెడీ చేస్తున్నారంటే చేసాం. ఆల్రెడీ గతంలో చేసాం. మరలా దాంట్లో రేపు ఆ మేనిఫెస్టోలో కూడా పెట్టాం. అవసరాన్ని బట్టి ఏమన్నా కాస్త పెంచుతారా? అంటే అదే ఎక్కువ. ఇప్పుడు మనం ఇచ్చింది 1 లక్ష, అప్పుడు నన్ను 25,000 ఇవ్వమన్నారు. ఓకే, నేను అడిగాను ఎంత ఖర్చు అవుతుంది అంటే 2 లక్షలు అయింది అన్నారు. 2 లక్షలు వాళ్ళకి ఖర్చు అయినప్పుడు మనకు 25,000 ఇస్తే ఉపయోగం లేదు. అవును కదా, అందుకని 1 లక్ష ఇచ్చాం. సో ఆ 1 లక్షని కూడా మనం రేపు కంటిన్యూ చేయబోతున్నాం. నెంబర్ 5. నెంబర్ 6, ఇక్కడ ముస్లిం సోదరులు హాజ్ యాత్రకి వెళ్తారు, హిందువులు అయ్యప్ప స్వామి మాల వేసుకొని వెళ్తారు. ఇట్లా డిఫరెంట్ క్రిస్టియన్ సోదరులు కూడా ఇజ్రాయెల్ యేసుక్రీస్తు మాల వేసుకొని వాళ్ళందరూ కూడా తమిళనాడు వేళంగిని వెళ్తారు. అవునవును. సో డబ్బులు ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు నాగార్జున సాగర్ వెళ్ళొస్తారు. కొంత వెసులుబాటు ఉన్న వాళ్ళు బస్సులు పెట్టుకొని వేళంగిని వెళ్ళొస్తారు. సో దానికి కూడా నేను ప్రతి సంవత్సరం 3-4 బస్సులు నేను ఫ్రీగా పెట్టి పంపిస్తూ ఉంటాను. సో దాన్ని కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో చేర్చాను. అంటే ప్రతి యేసు ప్రభు మాల వేసుకున్న క్రిస్టియన్ సోదరులకు కూడా ఫ్రీ బస్సులు పెట్టి వేళాంగిని పంపించేదానికి కూడా మేము మా మేనిఫెస్టోలో పెట్టబోతా ఉన్నాం. ఇది ఈ సూపర్ 6 మేనిఫెస్టో. రాగానే అమల్లోకి వెళ్ళిపోతుందా? ఇది రాగానే అమల్లోకి వెళ్తుంది. రైట్. ఇవి కాక ఇంకా మేము చాలా ఉన్నాయి. గతంలో పసుపు కుంకుమ చేసాం డ్వాక్రా మహిళలందరికీ 50,000 మందికి. అది కొనసాగుద్ది, షష్ఠి పూర్తి కొనసాగుతుంది. అంటే అధికారంలోకి రాగానే కొనసాగుతుందా సార్? అన్ని పసుపు కుంకుమ అంటే లాస్ట్ లో ఇచ్చారనే ఒక ఇది ఉంది కదా, ఒకేసారి ఇస్తాం అవన్నీ. ఓకే, లాస్ట్ లో ఇప్పుడు ఈ గ్యాస్ కూడా ఏంటంటే మేము 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మేము కూపన్స్ ఇస్తాం వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలానే ఈ పథకాలు లెక్కలు వేసుకున్నా సార్, ఇవన్నీ ఎంత బడ్జెట్ అవుతాయో బడ్జెట్ తీసుకురాగలుగుతారా మీరు? బడ్జెట్ ఇసలు ఇంపార్టెంట్ కాదు, మీరు చేసిన కార్యక్రమాలే, మీకేం కొత్త కార్యక్రమాలు కాదు. ఇక్కడ మనకు ఉండాల్సింది మనసు ఉండాలా, సంకల్పం ఉండాలా. బడ్జెట్ అనేది ఇక్కడ ఇష్యూ కాదు. ఇప్పుడు 30 సంవత్సరాలుగా నన్ను ఆదరించిన గురజాల నియోజకవర్గ ప్రజలు, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి మనం బడ్జెట్ చూసుకోలేం. సో ఇదంతా వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. రాజకీయాల్లో ఒక వ్యక్తి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఒకే పార్టీలో 7 సార్లు పోటీ చేయడం అంటే చిన్న విషయం కాదు, చాలా. సో ఇక్కడ చాలా ధైర్యం కూడా కావాలి. ఫ్యాక్షన్ కాన్స్టెన్సీ ఎంతమంది గొంతులు కొయ్యబడ్డాయి. అవతల వైపు నుంచి మారుతూ వస్తున్నారు, మీరు మాత్రం మారలేదు. అంటే దానికి ఒక నిబద్ధత, ఒక నాయకుడు అధినాయకుడి పట్ల విశ్వాసం, ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లో మనం కూడా సాధించగలుగుతాం. సో ఇంతకాలం నన్ను అభిమానించి నన్ను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకి చేయాలనే సంకల్పనాలు ఉంది. ఇక నేను బడ్జెట్నో లేదా ఇంకోటి నేను ఇప్పుడు ఆలోచించలేదు, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచనలు నాకు రావు. రైట్. సో ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సిన కార్యక్రమాలు, అవన్నీ కూడా చేస్తాం. అందుకని మనం నిధులు ఎక్కడ ఉన్నాయి, ఆ నిధుల్ని ఎలా తీసుకురావాలా, స్టేట్ గవర్నమెంట్లు ఏ నిధులు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లు ఏ నిధులు ఉన్నాయి, బ్యాంకులు ఏ నిధులు ఇస్తాయి, ఇవన్నీ వేరియస్ సోర్సెస్ ద్వారా మనం తెలుసుకొని వాళ్ళందరికీ ఆ చేయూత, ఆర్థికపరమైన అంశాలు, ఒక వ్యక్తి బతకటానికి అవసరమైన అన్నీ కూడా చేయించేదానికి నేను అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకొని ఎన్నికలకు పోబోతున్నాను. సిద్ధం అయిపోయాయి, గ్రౌండ్ అంతా ప్రిపరేషన్ అయిపోయింది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల కోసం ఇలాంటి మేనిఫెస్టో ఒకటి రెడీ చేసుకున్నందుకు ప్రజలు నమ్మాలి, మీలాంటి వ్యక్తులు ప్రజల కోసం మంచి చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. 94 నుండి నేటి వరకు కూడా ఎమ్మెల్యే గారంటే మన నియోజకవర్గంలో ఎర్రతిని శ్రీనివాసరావు గారిని ఎగ్జాక్ట్లీ ఈ పేరు మీ పేరే వినబడుతుంది. ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరనంటే ఎరపతినేని గారు. మా రమేష్ జనసేన మండల పార్టీ అధ్యక్షుడు. ఇక జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా మనతో ఉన్నారు. మీరు చెప్పండి, టీడీపీ జనసేన పొత్తు కలవడం మీదనే కొంత అనుమానాలు వచ్చాయి. అంటే వీళ్ళు ఎప్పటి నుంచో పొత్తులో ఉన్నారు, వీళ్ళు విడిపోలేదు, కావాలని ఇట్లా చేస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. బీజేపీ కలిసిన తర్వాత ఇంకాస్త దానికి యాడ్ అయిందనమాట, వీళ్ళు ఎవరు విడిపోలేదు, కావాలనే విడివిడిగా పోటీ చేశారని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవుట్రేట్గా బేషరతుగా టీడీపీకి మద్దతు ప్రకటించి పొత్తులో వెళుతుంటే
ఇప్పుడు జనసేన క్యాడర్ అంతా టీడీపీ జెండాలు మోయాలా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉంటే జనసేన వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా టీడీపీకి సహకరిస్తారా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మేము జెండాని ఏదో బరువుగానో లేకపోతే కష్టంగానో మోయట్లేదు, ఒక బాధ్యతగా మోస్తున్నాం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సర్వత్వ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ఎవరి స్వార్థం కోసం, ఎవరి సులభం కోసం వైసీపీ ఇలా తీసుకెళ్తుంది కదా, దాన్ని తీసుకెళ్తారు వాళ్ళు. రకరకాల ఎన్ని డైవర్ట్ చేయాలని చూసినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించటమే ఒకటే ధ్యేయంగా, ఒకటే లక్ష్యంగా ఈరోజు రాష్ట్రంలో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా కూడా ఒకటే జెండా, ఒకటే అజెండా, ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని అంతమొందించడమే లక్ష్యంగా మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా మేమందరం కూడా సంతోషంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరూ కూడా స్వాగతిస్తున్నాం. దానికి మేమందరం కూడా సర్వతా హర్షం. జనసేన ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్టుంది ఈ నియోజకవర్గంలో. అందరూ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా? అందరూ కన్విన్స్ అవుతారా? ఖచ్చితంగా 100% కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఒక్క మాట, బీజేపీ విషయంలో నేను వాళ్ళకి దండం పెట్టాను, వాళ్ళ కోసం చాలా ప్రయత్నించాను, చాలా కష్టపడి పొత్తును కుదిర్చానని పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటారు కదా. అంత కష్టపడి పొత్తు కుదర్చాల్సిన అవసరం ఏమొచ్చింది పవన్ కళ్యాణ్ గారికి? అదే చెప్తున్నారు, ఈ దుర్మార్గుని అంతం చేయాలంటే ఏ ఒక్క ఛాన్స్ తీసుకునే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వం కనుక వస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితులు రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజల కోసం తీసుకునే నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ కూడా ఈ రోజు చేరినా కూడా ఈ వైసీపీ దుష్ట పాలన అంతమొందించడానికి చేసేటువంటి దీక్షలో మేమందరం కూడా ఒక ప్రమిదల్లాగా మారి మేమందరం పనిచేస్తాం. మీ మీద కూడా అయ్యాయా కేసులు? ఇక్కడ గురజాల కాన్స్టిట్యున్సీలో జనసేన కార్యకర్తలు, జనసేన లీడర్స్ మీద కూడా అయ్యాయి. ఒక పార్టీ అని కాదు, ఒక సామాన్యుడు ఏదన్నా ప్రశ్నించి మాకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి నోరెత్తితే అతన్ని అరెస్ట్ చేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఈ రోజు పల్నాడు ప్రాంతమైన మా గురజాల నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజంతా ఒక దుర్మార్గం అయిపోయిన వ్యవస్థ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ పార్టీ సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రతి ఒక్కరికి. ఒక ఆడియో రికార్డు విన్నాం ఈ మధ్య కాలంలో, రాజు అని కౌన్సిలర్ భర్త అనుకుంటా కదా, ఎమ్మెల్యే ఫోన్ చేసి బెదిరిస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళే గురజాలలో ఒక ఆడియో ఒకటి విన్నాం కదా. అంటే అలా ఉంటాయా ఎమ్మెల్యే బెదిరింపులు? అంతకంటే దాన్ని చూడడానికి చాలా సాఫ్ట్ గా కనపడతారు కదండి. పైన చూసి అదే అంటారు, లోటారం పైన పట్టారం అని. ఆయన చూసినటువంటి ఏదో మేసాలు లేవు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఉన్నారనుకుంటున్నారేమో కానీ మీరు ప్రత్యక్షంగా మీరు చెప్పారు ఇప్పుడు ఆడియో గురించి. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటే అతని యొక్క మెంటాలిటీ ఏంది, అతని యొక్క క్యారెక్టర్ ఏందని మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఈ పొత్తుని ప్రజలు ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తారు. 100% పొత్తుని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ రోజు గురజాల నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో గెలిపించడానికి మేమందరం కూడా సర్వత్రా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కుల మత పార్టీలు విభేదాలు ఎటువంటివి ఏమీ లేవు. మేమందరం కూడా మాదందరితో ఒకటే జెండా, ఒకటే ఎజెండా. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ దుర్మార్గమైన వైసీపీని అంతమొందించడమే మా ధ్యేయం. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా. వాళ్ళ నాయకులతో కొంతమంది టెలికాన్ఫరెన్స్ పెట్టాడు ఒక 1 వీక్ బ్యాక్. ఓకే, ఆ టెలికాన్ఫరెన్స్ నడుస్తూ ఉంది. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేశారు, గుత్తికొండ విలేజ్లో మా మమ్మీ లెక్కర పట్టుకున్నారు ఎక్సైజ్ వాళ్ళు. కాన్ఫరెన్స్ అందరికీ వినపడుతూనే ఉంది అని ఈయన కాన్ఫరెన్స్లో ఉన్నారని మర్చిపోయి ఆ ఎక్సైజ్ వాళ్ళకి ఫోన్ చేసి మా వాడిని వెంటనే వదిలిపెట్టు, లేకపోతే ఎవరైనా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎక్సైజ్ని బెదిరిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఉన్నారని మర్చిపోయారు లైవ్లో, అది అందరూ విన్నారు. సో ఇది వీళ్ళ నైజం, వీళ్ళ బ్యాక్ ఏ విధంగా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ఉన్నారు, ఫ్రంట్లో ఏ విధంగా ఉన్నారు. అందుకనే గోముఖ వ్యాఘ్రం వీళ్ళకి వర్తించింది. అందుకని వీళ్ళందరినీ రాజకీయంగా సమాజ్ చేయాలి, రాజకీయాల నుంచి కాకుండా వీళ్ళని సమాజం నుంచి కూడా వెలియాలి. అటువంటి వాళ్ళు. రైట్ సార్, ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.